ఈ స్టోరీ ఎగ్జామ్ స్కామ్ గురించి కాదు. నిజం చెప్పిన వాళ్ళు అసలేమయ్యారు అని చెప్పే స్టోరీ ఇది. వ్యాపం అని వినగానే మనకి ఎగ్జామ్స్, ర్యాంక్స్, చీటింగ్స్ గుర్తుకొస్తాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే యాంగిల్ వేరు. ఈ స్కామ్ బయటికి వచ్చిన తరువాత ఒక స్ట్రేంజ్ ప్యాటర్న్ స్టార్ట్ అయ్యింది. విట్నెస్లు, జర్నలిస్టులు, అఫీషియల్స్ ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. యాక్సిడెంట్లో చనిపోయారంటారు, సహజ మరణాలని కూడా అంటారు. కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు కూడా ఒకటే ప్రశ్న అడుగుతారు: ఇది కోఇన్సిడెన్సా లేక ప్లాన్ చేసి ఎవరైనా చేస్తున్నారా అని. ఓకే, ఇప్పుడు సింపుల్గా స్టార్ట్ చేద్దాం. వ్యాపం అంటే ఏంటి? వ్యాపం అంటే మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బోర్డు. ఈ ఎగ్జామ్ మెడికల్ సీట్ కోసం, ఇంజనీరింగ్ సీట్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం రాసే ఎగ్జామ్. లక్షల మంది స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ ఈ ఎగ్జామ్స్ మీద ఆధారపడి ఉండేది. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం, ర్యాంక్స్ కోసం స్ట్రెస్ ఫీల్ అవ్వడం, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం, ఇలా ఈ సిస్టమ్ అంతా ఫెయిర్గానే ఉందని అందరూ నమ్మారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ ఎగ్జామ్లో టాలెంట్ కన్నా మనీ ఎక్కువగా పనిచేస్తుంది. ఈ విషయం కొంతమంది ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, ఇయర్స్ నుంచి సైలెంట్గా నడుస్తున్న సిస్టమ్. ఇక్కడి వరకు ఇది నార్మల్గా ఎగ్జామ్ స్కామ్ అనిపిస్తుంది. కానీ దీని తరువాతే ఈ స్టోరీ ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. ఈ స్కామ్ ఎలా పనిచేసేది అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను, వినండి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలి అంటే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళాలి. మధ్యవర్తి అడిగేది ఒకటే ప్రశ్న: సీట్ కావాలా, మనీ ఉందా అని. డబ్బులు ఇచ్చిన తరువాత ఎగ్జామ్ హాల్లో డమ్మీ క్యాండిడేట్ ఒరిజినల్ క్యాండిడేట్ బదులు ఎగ్జామ్ రాయడం, ఓఎంఆర్ షీట్స్ని చేంజ్ చేయడం, రిజల్ట్స్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే రావడం. మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, గవర్నమెంట్ జాబ్లు, ఇలా చాలా సీట్స్ అమ్మేయడం జరిగింది. డబ్బులు ఉన్న వాళ్ళ పేరెంట్స్కి చాలా సంతోషమైంది. వాళ్ళ పిల్లలు కూడా ఆ సీట్స్లో సెటిల్ అయిపోయారు. మధ్యవర్తి కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే బాగా డబ్బులు తీసుకునేవాడు. సిస్టంలో ఉన్నవాళ్ళు అంటే కొందరు అఫీషియల్స్ చూసినా చూడనట్టు ఉండిపోయేవారు. ఈ స్కామ్ 2000 నుంచి స్టార్ట్ అయ్యి 2012-13 వరకు స్మూత్గానే నడిచింది. ఎవరూ క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే అందరికీ ఇందులో చాలా లాభమే ఉండేది. ఈ స్టేజ్లో మనకు ఒక డౌట్ వస్తుంది: అసలు ఎంత మనీ ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో అని. అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వ్యాపం స్కామ్లో డిఫరెంట్ ఎగ్జామ్కి, డిఫరెంట్ సీట్స్కి చాలా రేట్స్ ఉండేవి. మెడికల్ సీట్స్ కోసం రిపోర్ట్ ప్రకారం 25 లక్షల నుండి 50 లక్షల వరకు ఛార్జ్ చేసేవారు. ఇంజనీరింగ్ సీట్స్ కోసం 10 లక్షల నుండి 20 లక్షలు, గవర్నమెంట్ జాబ్ కోసం 5 నుండి 10 లక్షలు, ఇంకా పోలీస్ అండ్ కానిస్టేబుల్ పోస్ట్ కోసం తక్కువ ఛార్జ్ చేసేవారు. కానీ ఒకటి మాత్రం క్లియర్: టాలెంట్ కన్నా మనీ ఎక్కువగా పనిచేసింది ఇందులో. ఇది ఒక్క ఎగ్జామ్లోనే జరిగింది కాదు, చాలా కేటగిరీస్లో సేమ్ సిస్టమ్ నడిచింది. ఈ మనీ సిస్టమ్ బయటకి వచ్చిన తరువాత వ్యాపం స్టోరీ ఎగ్జామ్ స్కామ్ నుండి పవర్ స్కామ్గా మారిపోయింది. అంటిల్ ఒక చిన్న మిస్టేక్ జరిగినంత వరకు. ఈ మిస్టేక్ వల్ల ఎంటైర్ సిస్టమ్ నాశనం అవుతుంది అని అప్పుడు ఎవరికీ తెలీదు. అది 2013 టైంలో ఇందూర్లో ఒక పోలీస్ వెరిఫికేషన్లో ఒక అనుమానం వచ్చింది. ఎగ్జామ్ రాసిన పర్సన్ ఫోటో డాక్యుమెంట్స్లో ఉన్న ఫోటో మ్యాచ్ కాలేదు. పోలీస్కి డౌట్ వచ్చి ఆధార్ కార్డు ఇంకా ఫోటో రెండు వెరిఫై చేయగా ఆధార్ కూడా మిస్ మ్యాచ్ అయ్యింది, ఫోటో కూడా మిస్ మ్యాచ్ అయ్యింది. అప్పుడు అక్కడ వచ్చిన అనుమానంతో పోలీసులు అనుకున్నారు, ఇది ఒక్క కేసు కాదు, దీనికి సంబంధించింది ఏదో పెద్దగానే జరుగుతుంది అని. అక్కడే వ్యాపం స్కామ్కి ఫస్ట్ బ్రేక్ పడింది. ఇందూర్ పోలీస్కి ఆ డౌట్ వచ్చాక కేసుని కొంచెం డీప్గా చెక్ చేశారు. ఇలా ఒక్క పర్సనే కాదు, ఇంకా చాలా కేసెస్లో ఇది ఒక రకమైన మిస్ మ్యాచ్లు కనిపించాయి. ఫోటో మ్యాచ్ కాదు, సిగ్నేచర్ మ్యాచ్ కాదు, ఎగ్జామ్ రాసిన వాడు వేరే, సీట్ వచ్చిన వాడు వేరే. అప్పుడు పోలీసులకు క్లియర్గా అర్థమైంది, ఈ ఎగ్జామ్లో చీటింగ్ ఒకటే కాదు,
ఇది ఒక పెద్ద నెట్వర్క్గా ఇవాల్వ్ అయ్యింది అని. స్లోగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. మిడిల్ మ్యాన్ నేమ్స్ బయటకు వచ్చాయి, కొందరు అఫీషియల్ నేమ్స్ కూడా వినిపించాయి. అందుకే ఈ స్కామ్ లోకల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ ప్రాబ్లంగా మారింది. ఇక్కడ వరకు స్కామ్ గురించి మాత్రమే, కానీ నెక్స్ట్ జరిగింది అందరినీ షాక్ చేసింది. స్కామ్ పబ్లిక్ అయ్యాక మీడియా అటెన్షన్ పెరిగింది, అరెస్టులు స్టార్ట్ అయ్యాయి, కేసెస్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. వ్యాపం ఇన్వెస్టిగేషన్కి లింక్ అయి ఉన్న కొంతమంది సడన్గా చనిపోయారు. పోలీసుల ప్రకారం వాళ్ళు చెప్పింది ఇవి రోడ్ యాక్సిడెంట్స్, సూసైడ్స్, ఇంకా సహజంగా చనిపోయారు అని. కానీ పబ్లిక్ గమనించింది మాత్రం వేరు. ఈ మరణాలన్నీ ఎప్పుడైతే ఈ స్కామ్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇవి స్టార్ట్ అయ్యాయి అని. చనిపోయిన వాళ్ళందరూ వ్యాపం స్కామ్కి లింక్ అయి ఉండటం, అప్పుడే ఒక కామన్ డౌట్ అనేది స్టార్ట్ అయింది. ఈ టైమింగ్ కోయిన్సిడెన్సా? ఈ స్టోరీలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ కేస్. ఆయన వ్యాపం స్కామ్ మీద గ్రౌండ్ లెవెల్ నుండి ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. ఒక అక్యూజ్డ్ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చిన కొన్ని అవర్స్లో సడన్గా చనిపోయారు. అఫీషియల్ చెప్పిన దాని ప్రకారం సహజంగా మరణించారు అని. కానీ పబ్లిక్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంటర్వ్యూ అవ్వగానే ఇమ్మీడియట్గానే ఎందుకు ఇలా జరిగింది అని. ఈ ఇన్సిడెంట్ తర్వాత వ్యాపం స్టోరీ చాలా భయంకరంగా మారింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత వ్యాపం అనేది ఎగ్జామ్ స్కామ్ కాదు అని అందరికీ క్లియర్ అయింది. ఈ స్టేజ్లో ఒక ఇంపార్టెంట్ పేరు చెప్పాలి. వ్యాపం స్కామ్ స్టోరీలో ఫస్ట్ రియల్ ప్రెషర్ ఒకరు స్టార్ట్ చేశారు. ఆనంద్ రాయ్ అనే ఇందూర్ బేస్డ్ డాక్టర్ ఒక లోకల్ యాక్టివిస్ట్లా స్టార్ట్ అయ్యాడు. 2009లో ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL ఫైల్ చేసి ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్, ఫేక్ అడ్మిషన్స్, ఎగ్జామ్ మ్యానిపులేషన్, మనీ ఫ్లో ఇవి ఆధారాలతో అథారిటీస్కి చెప్పారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ అఫీషియల్ కంప్లైంట్స్ ఆఫ్ వ్యాపం ఎగ్జామ్ స్కామ్. తరువాత 2013 జూలైలో ఇందూర్ పోలీసులు 20 మంది ఇంపర్సోనేటర్స్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన డీటెయిల్ కంప్లైంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి సబ్మిట్ చేశారు. వ్యాపం అఫీషియల్ అండ్ ఎగ్జామ్ మ్యానిపులేటర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని ప్రోబ్ చేయమని. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆయన ఇంకా చనిపోలేదు, కానీ ఆయనకు థ్రెట్స్ వస్తున్నాయి అండ్ ప్రెషర్ ఉందని చెప్పారు. ఇక క్లియర్ పాయింట్ ఏంటంటే వ్యాపం 2013లో బయట రాలేదు. ఆయన 2009 నుంచే అథారిటీస్ని ఇన్ఫార్మ్ చేసి ట్రై చేశారు. పబ్లిక్ అండ్ మీడియా నుండి చాలా ప్రెషర్ పెరిగిపోయాక గవర్నమెంట్ ఈ కేసుని CBIకి ట్రాన్స్ఫర్ చేశారు. CBI ఇన్వెస్టిగేషన్లో చాలా అరెస్టులు ఇంకా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం జరిగింది. కానీ చాలా మరణాలకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ లేదు. కొన్ని కేసెస్ సైలెంట్గా క్లోజ్ అయిపోయాయి. విట్నెస్లు చాలామంది భయపడ్డారు. కేసు ఆయన చనిపోయిన వాళ్ళ ఫైల్స్ మూవ్ అయ్యాయి, కానీ వాటికి సంబంధించిన సమాధానాలు ఇప్పటికీ కంప్లీట్గా బయటపడలేదు. అందుకే వ్యాపం కేసు ఇప్పటికీ అనాన్సర్డ్గా మిగిలిపోయింది. స్కామ్ బయటకు వచ్చింది, అరెస్టులు అయ్యాయి, కేసెస్ నడిచాయి, కానీ చాలా డెత్స్కి క్లియర్గా ఆన్సర్ లేవు. చాలా ఫైల్స్ క్లోజ్ అయ్యాయి, చాలా ఫ్యామిలీస్ వెయిటింగ్లోనే ఉన్నారు. అఫీషియల్ రికార్డ్స్లో కోయిన్సిడెన్స్ అని ఉండొచ్చు, కానీ పబ్లిక్ మైండ్లో క్వశ్చన్ ఒక్కటే మిగిలింది, ఇన్నిసార్లు కోయిన్సిడెన్స్ పాసిబుల్లా అని. అందుకే వ్యాపం ఇప్పటికీ అనాన్సర్డ్గా అండ్ డేంజరస్గా మిగిలిపోయింది. మీ ఒపీనియన్ ఏంటి? ఇది కోయిన్సిడెన్సా లేక సిస్టమ్ ఫెయిల్యూరా? ఇలాంటి రియల్ అనాన్సర్డ్ స్టోరీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.